సాక్షి చెప్తున్నా, నాకు బీపీ ఉందో లేదో తెలీదు, ఇప్పుడు వెళ్ళి చెక్ చేయించాలి. గొంతు పోయింది, బీపీ ఖచ్చితంగా వచ్చింది, మెంటల్ ఎక్కిపోయింది సినిమా. మా కళ్యాణ్ బాబు ఒకటే మేనరిజం, ఈ మేనరిజం ఇప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇలాంటి సినిమా పవర్ స్టార్ మళ్ళీ చేస్తాడు లేదు నాకు తెలియదు అన్న. లైఫ్ టైం సినిమా, లైఫ్ టైం సినిమా, లైఫ్ టైం సినిమా. నాకు అదే బాధగా ఉంది అన్న, చాలా బాధగా ఉంది. అందుకనే ఆయన పొలిటికల్గా కూడా చాలా ఎదుగుతున్నారు కాబట్టి ఇలాంటి సినిమా మాకు ఒక హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, లైఫ్ టైం సరిపడా బిర్యానీ పెట్టేశాడు మాకు. ఫుల్ మీల్స్, ఇంకా బిర్యానీ తినాల్సిన అవసరం లేదు అన్న. సుజిత్ చితక్ కొట్టేశాడు అన్న. సుజిత్ నిజంగా చెప్తున్నా, ఎలివేషన్స్ కి మరో కేజీఎఫ్. ఇప్పటివరకు కేజీఎఫ్ నెక్స్ట్ లెవెల్ మూవీ ఓజీ లెవెల్. అండ్ తమన్ కి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. తమన్ సుజిత్ ఇద్దరు కలిసి చిత్త కొట్టేశారు ఈ సినిమా. వాళ్ళిద్దరు నిజంగా ఓజీస్, చాలా బాగున్నాయి. అసలు ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్ అసలు నేను ఏమి ఎక్స్ప్లోర్ చేయాలనుకోవట్లే. అందరు చూడండి, సినిమా చూడండి. ఇలా నార్మల్గా వెళ్ళిన వాళ్ళు బీపీతో బయటకు వస్తారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. జై పవర్ స్టార్, ఇది నా రియాక్షన్. థ్యాంక్ యూ. బ్యాక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? పవన్ కళ్యాణ్ సినిమా అంటే మీరు ఒరిజినల్ జానీ మాస్టర్ చూస్తారు. తమ్ముడు తర్వాత ఓజీ ఏంటన్నా అలా కాదన్నా. మీరు ఇన్ని రోజులు చూన్నారా? చాలా మంది అనుకుంటా పవన్ కళ్యాణ్ అయిపోయింది, ఇంక లేడు, ఇంకా రాడనేసి. అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఇదే ఒకటి బాబు. చాలా బాగుంది. లోపల సీన్లు అదిరిపోతాయి. అసలు ఎవరో సీట్లు కూర్చోలేదు అసలు 2.5 hours. థ్యాంక్ యూ. డిఎఫ్ఐ కొత్త మొగుడు సుజిత్ ఏం కొట్టాడు. ఇప్పుడు నాని కాటరమ్మ చిన్న కొడుకు అవన్నారు కాదు, కాటరమ్మ మొగుడు చూపించిండు అన్న. సుజిత్ గుడి కట్టిన తప్పలేదు. పార్ట్ 2 ఉంది, సావాకి లింక్ పెట్టిండు. హైలైట్ అన్న సినిమాలో లింక్ అయితే తోపెట్టిండు. కుక్కట్పల్లి ఏరియాలో కాఫీ రేట్ ఎంతనో కనుక్కొని చచ్చిపోతారు అందరు జనాలు. తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు నిర్పించుకున్నాడు. పో వన్ సైడ్ కాట్ బాగుందన్న, మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ ఎలా చూడాలో అలా ఉంది, బాగుంది. సినిమా అయితే సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ మీ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నామో లిటరల్ గా నేనైతే చూపించాను. అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. మాకు చాలు, ఇది చాలు. తమన్ మ్యూజిక్ కొట్టాడు, మామూలు కాదు. పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఇది ఎక్సలెంట్ మూవీ. సినిమాలు చాలు, ఈ సినిమా చాలు మాకు, ఇంకొద్దు మాకు సినిమా. వాషి సూపర్ సినిమా, బంపర్ హిట్, సూపర్. సినిమా చాలా బాగుంది. ఓజీ పవన్ కళ్యాణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. సుజిత్ డైరెక్షన్ చాలా బాగుంది. మనల్లో ఆపేది జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. బాగుంది. సూపర్ 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 హిట్. ఫ్యాన్స్ కి ఒక కల్ట్ సినిమా ఇచ్చాడు సుజిత్ అన్న. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ అన్నా, సూపర్ హిట్. కళ్యాణ్ బాబు బెస్ట్ మూవీ అన్న. 3 మాటలు: సుజిత్ సంభవం, తమన్ తాండవం, పవన్ కళ్యాణ్ కి పూర్ణ వైభవం. నా లైఫ్ కి ఇది చాలన్నా, ఈ ఎక్స్పీరియన్స్ చాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ పవన్ అన్న, తమన్, విశ్వజిత్, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు మూవీలో వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అన్నా.
పవన్ కళ్యాణ్ ఈ లైఫ్ కి మాకు ఇచ్చారంగా మేము కాలు రెగ్యులేసుకొని పోతాం ఇంకా. చాలా బాగుంది. పవనేశ్వర పవనేశ్వర సినిమా చాలా బాగుందండి నిజంగానే. ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ అసలు స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఆ ఎలివేషన్స్ అవిని అసలు ఇంకా ఫ్యాన్స్ థియేటర్లో ఎవరు కూర్చోలేదు. అసలు ఎంట్రీ సీన్ కానీ ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ కానీ క్లైమాక్స్ కానీ చాలా సంవత్సరాలు అయింది ఫ్యాన్స్కి ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారో నిజంగా చాలా సంవత్సరాల తర్వాత సుజిత్ అలా ప్రజెంట్ చేశాడు. ఇంకా సుజిత్కి తర్వాత తమ్మనికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడి అయితే కట్టేస్తారు, టెంపుల్ కొట్టేస్తారు. అంత మాస్ మసాలా బిర్యానీ పెట్టారు ఫ్యాన్స్కి, అదిరిపోయింది. ఆ ఎలివేషన్స్ అవిని సూపర్, ఇంక తిరగలేదు. మొత్తం బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ పాతవన్నీ చెదిరిపోతాయి. ఇంకా సూపర్, ఎక్సలెంట్.